హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణలోని డిఈడి స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు వచ్చేసి డిఈడి సెట్ రిజల్ట్స్ వచ్చేసి 6 నెలల క్రితమే మనకు రిజల్ట్స్ రావడం జరిగింది. కౌన్సిలింగ్ మాత్రం రిజల్ట్స్ వచ్చిన 6 నెలల తర్వాతకు కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. సీట్ల వివరాలు చూసుకుంటే ప్రభుత్వ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్ వచ్చేసి 9 కాలేజెస్ ఉన్నాయి, అందులో 1250 సీట్లు ఉన్నాయి. ప్రైవేట్ కాలేజెస్ వచ్చేసి 45 కాలేజెస్ ఉన్నాయి, అందులో 2350 సీట్స్ ఉన్నాయి. మొత్తం 54 కాలేజీలలో 3600 సీట్లు అనేది కౌన్సిలింగ్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ సీట్లకు భర్తించి 20వ తేదీన మరొకసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించున్నారు. 20వ తారీఖు నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్, 22 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. 30న వచ్చేసి సీట్ అలాట్మెంట్ చేస్తారు. సీట్ వచ్చిన స్టూడెంట్స్ 2024 జనవరి 1 నుంచి ఫీజు చెల్లించాలని శ్రీనివాసాచారి తెలిపారు. జనవరి 5న కాలేజీలలో రిపోర్టింగ్ చేయాలని, జనవరి 8 నుంచి తరగతులు ప్రారంభిస్తామని వెల్లడించారు. సో మనకొచ్చేసి జనవరి 8 నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. జనవరి 5 లోపు మీకు వచ్చిన కాలేజీలో జాయిన్ అవ్వాలి. డిసెంబర్ 30 రోజు సీట్ అలాట్మెంట్ చేస్తారు. ఈ రోజు నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయింది. 22 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.